వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బుల్లెన్ల ముందుగా హెడ్లైన్స్. గణేష్ లడ్డు వేలంపాటలో గత రికార్డు బద్దలు. కీర్తి రిచ్మండ్ విలాస్లో 1.87 కోట్లు పలికిన లడ్డు. దర్శలో ఉద్రిక్తత. పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే ఆందోళన. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆందోళన. మరింత క్లిష్టంగా మారిన పడవల తొలగింపు ప్రక్రియ. వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్లో సందడి ఒక రేంజ్లో ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాథుడికి పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాల ముగింపు దశలో జరిగే గణేశుడి లడ్డు వేలం అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతి ఏడాది కూడా లడ్డు వేలంపాటలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలో ఉన్న కీర్తి రిచ్మండ్ విల్లాస్లో నిర్వహించిన వేలంపాటలో గణేష్ లడ్డు రికార్డు ధర పలికింది. ఏకంగా 1.87 కోట్లకు లడ్డు అమ్ముడుపోయింది. గత ఏడాది ఇక్కడ లడ్డు 1.20 కోట్లు పలికింది. ఈ ఏడాది ఏకంగా 67 లక్షల మేర పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 158 విల్లా రాత్రి 4 గ్రూపులుగా ఏర్పడి లడ్డు యాక్షన్ పాడడం జరిగింది. 1,85,00,000 లడ్డు వేలంపాట జరిగింది. ఒక గ్రూపులో 25 మంది చొప్పున వేలంపాట పాడారు. ఈ డబ్బులన్నీ చారిటీ టేబుల్, గుడ్డి వాళ్లకు, పేదలకు, అనాథలకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు స్కూల్లో పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బునంతా చారిటీ టేబుల్ కు వాడతాము. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులకు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చారు వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ఆందోళన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి హౌస్ అరెస్ట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. టీడీపీ పోటాపోటీకి నిరసనలకు దిగకుండా మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావుకు కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ నోటీసులు జారీ చేశారు. ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దర్శలో భారీగా పోలీసులు మోహరించారు. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వాగ్వాదానికి దిగారు. గణేష్ వెహికల్కి ఉత్సవ కమిటీ సభ్యులు అడ్డంగా కూర్చున్నారు. కమిటీ సభ్యులకు పోలీసులు నచ్చజెప్తున్నా ధర్నా చేపట్టారు. బడిబడిగా కదిలిస్తున్నారని కమిటీ సభ్యులు వెల్లడించింది. కనీసం భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కూడా కల్పించడం లేదని గణేష్ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. భక్తులకు దర్శించుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దర్శనానికి అనుమతిని ఇస్తే ఆలస్యం అవుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం 1 గంటలోపు గణేషుని నిమజ్జనం చేయాలని కోరారు. ప్రశాంతంగా ఖైరతాబాద్ గణేష్ని విగ్రహం కదులుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ధర్నాలు చేయడం మంచిది కాదని కోరారు. అయినా పోలీసుల మాటలను పట్టించుకోకుండా భక్తులను దర్శించుకునే అవకాశం ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. దీనితో పోలీసులు భారీగా చేరుకున్నారు. ఉద్రిక్తతల నడుమ ఖైరతాబాద్ గణేశుడు శోభయాత్ర కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ దగ్గర ఆపరేషన్ అండర్ వాటర్ కంటిన్యూ అవుతుంది. నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు 5వ రోజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే పడవల తొలగింపు ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారింది. ఆపరేషన్ మొదలుపెట్టి 5 రోజులు అవుతున్నా ఇంచు కూడా కదపలేకపోతుంది రెస్క్యూ టీం. ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండూ ఫెయిల్ అయ్యాయి. దాంతో ప్లాన్ సితో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్లాన్ సిలో భాగంగా కాకినాడ నుంచి అబ్బులు టీంని తీసుకొచ్చి రంగంలోకి దించారు. బోట్లు తొలగించడంలో ఎక్స్పర్ట్ అయిన అబ్బులు పడవలను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకుముందు ప్లాన్ ఏలో భాగంగా 50 టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న 2 భారీ క్రేన్లతో కలిపి లేపిన ఆ బోట్లు కదలలేదు. దీంతో ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ఆ తర్వాత ప్లాన్ బిలో భాగంగా ఎయిర్ బలూన్లు రంగంలోకి దించారు. అయితే మునిగిన బోట్లు చాలా బరువు ఉండటం వల్ల వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో ప్లాన్ బి కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు ప్లాన్ సి సక్సెస్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki